వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ కథ స్టోరీ 1. ఇప్పుడు కేవలం జ్ఞాపకాలు మాత్రమే మిగిలిపోయాయి. నా పేరు హరీష్. ఇది ప్రేమ కథ కాదు, నా జీవితాన్ని మార్చిన కథ. మా ఊరు శ్రీరంగపూర్. మా ఊరు బజ్జాయి అనే టౌన్ కి 7 కిలోమీటర్లు ఉంటది. ప్రతి ఆదివారం రోజు నేను మా నాన్న కలిసి బజారుకు వెళ్ళేవాళ్ళు. అక్కడే ఆ అమ్మాయిని చూశాను. ఆమెనే కీర్తి. పెదవులతో మాట్లాడలేకపోయినా కన్నులతో చూసుకున్నాము కొద్దిసేపు. తరువాతి ఆదివారం ఆమె కోసం ఎంతో ఉల్లాసంతో వెళ్ళాను, కానీ ఆమె కనిపించలేదు. అలానే కొన్ని నెలలు గడిచిపోయాయి. ఒకరోజు కీర్తిని మా ఊరిలోనే చూశాను. అంతవరకు నాకు తెలియదు ఆమెది మా ఊరే అని. నా సైకిల్ పై రోజు ఆమె ఇంటి చుట్టూ తిరిగేవాడిని. సంక్రాంతి పండుగ రోజు ఆమెకి నా మనసులో ఉన్న విషయం తెలియచేసిన, కానీ ఆమెకి ఇష్టం లేదు అని సమాధానం ఇచ్చింది. నా మనసు విరిగిపోయింది. ఆమె ఇంటి చుట్టూ వెళ్ళడం మాత్రం ఆగలేదు. కొన్ని రోజుల తర్వాత ఆమెనే వచ్చి నాకు కూడా నీకు అంటే ఇష్టం అని చెప్పింది. ఊర్లో ఉండే చిన్న పిల్లలు మా ప్రేమకి మధ్యవర్తులుగా ఉండేవారు. ఊరిలో ప్రేమ కాబట్టి ఇద్దరి కుటుంబాలకు తెలియడానికి ఎక్కువ రోజులు కాలేదు. మేము డిగ్రీ ఫైనల్ ఇయర్ లో ఉన్నప్పుడు మా ప్రేమ బాధలతో సుఖాలతో 8 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఒకరోజు మేము టౌన్ లో కలిసి మాట్లాడుతుంటే కీర్తి వాళ్ళ నాన్నగారు చూశారు, కానీ అక్కడ మమ్మల్ని ఏమీ అనలేదు. ఆ రాత్రి ఇంటికి వెళ్ళాక కొట్టిండు అంటానే చాట్లో చెప్పింది. ఆ రోజే మాట్లాడుకున్నాం, కొన్ని రోజుల తరువాత పెళ్లి చేసుకున్నామని. దానికి ఆమె సరే అని కూడా అన్నది. ఆ మరుసటి రోజు ఆ విషయం తెలిసి నా గుండె తట్టుకోలేకపోయింది. కీర్తి ఉరి వేసుకొని చనిపోయిందని తెలిసి ఆమె మొహం కూడా చూడడానికి నేను వెళ్ళలేదు. ఆమెపై కోపము, బాధను, కానీ అంత కష్టంగా బతకలేకపోతే నాకు చెప్పింటే నేను ఆమెతో పాటు వెళ్ళేవాడినిగా అని నా ప్రశ్న. ఇప్పటికీ ఆమె చనిపోయి 10 సంవత్సరాలు అవుతుంది, కానీ ఆమెకి ఇష్టమైన 3 సినిమా పాటలని మర్చిపోలేకపోతున్నాను. 8 సంవత్సరాల ప్రేమలో ఎన్నో కలలు కన్న వెర్రివాడిని నేను. నా ప్రేమ, నా కలలు, నా కీర్తి గాలిలో కలిసిపోయాయి. ఇప్పుడు కేవలం జ్ఞాపకాలు మాత్రమే మిగిలిపోయాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్. మీ స్టోరీస్ ని ఇన్స్టాగ్రామ్ ఐడికి పంపగలరు. ఇన్స్టాగ్రామ్ ఐడి డిస్క్రిప్షన్ లో ఉంటుంది.